ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఎటూ కొరగాకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కూడుకునే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ నా జీవితం అంటూ తెరపైకి వచ్చిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధపడిపోయారు. దీంతో ఆమెకు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా అవకాశం కల్పించేందుకు అధినాయకత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. ఇక నామకే వాస్తే షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తన డిమాండ్స్ను చెప్పనున్నారు. అయితే ఆమె పెట్టే ప్రతి డిమాండ్కు కాంగ్రెస్ పెద్దలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆమెను ఏపీ చీఫ్గా ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే అంతకుముందు వైఎస్ షర్మిల ఏపీకి వస్తే అంతో ఇంతో దెబ్బతినే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మను కలిసినట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో ఉంటూ రెండు పార్టీల్లో నాయకత్వం వహించడం ఎంతవరకు సమంజసమని కూడా ఆమెకు వివరించినట్టు తెలుస్తోంది. అయితే విజయమ్మ ఇప్పటికే వైఎస్ షర్మిల భవిష్యత్ కార్యాచరణకు తాను అడ్డుపడబోనని అప్పట్లోనే తెలంగాణలో స్పష్టం చేశారు. మరి ఇటువంటి సమయంలో షర్మిల పార్టీ విలీనం విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో విజయమ్మ కలగజేసుకోరనే చర్చలు కొనసాగుతున్నాయి. అదే వాస్తవమైతే మరికొద్ది రోజుల్లోనే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున తిరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు ఓన్ క్యాడర్తో పాటు ప్రజాదరణ కూడా ఉంది. తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే విషయంలో ప్రతిపక్షాలు ఇప్పటికే సఫలీకృతమయ్యాయి. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2 జాబితాలను విడుదల చేసింది. దీంతో ఆ పార్టీలో ఇప్పటికే కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. అసంతృప్తి నేతలు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఏపీలో అడుగు పెడితే వైసీపీలోని అసంతృప్తి నేతలు షర్మిల వెంట నడిచే అవకాశాలు కూడా లేకపోలేదని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే టీడీపీ, జనసేనకు వైఎస్ షర్మిల నుంచి పెద్ద దెబ్బ తగలకపోయినప్పటికీ వైసీపీకి అంతో ఇంతో నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రాకతో కొన్ని సీట్లైనా దక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. వాస్తవానికి ఏపీలో 2024 ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికే పుంజుకున్న జనసేన పార్టీ బలమైన కేడర్ను పెంచుకుంటూ తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల ద్వారా పోటీలోకి దిగితే ఏపీలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా అసలు వాస్తవాలు తేలాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.